అయినా అతను మాత్రము బెరవక తను ప్రతి వ్యక్తికి మంచి చేయాలి అని ఒక టార్చ్ బేరర్ లెక్క మార్గం చూపెట్టిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఏ రకంగా అంటే అప్పుడు బాల్య వివాహాలు ఉండేటివి, చిన్నప్పుడే వివాహాలు చేసేవాళ్ళు. బాల్య వివాహాల వల్ల, ఏజ్ డిఫరెన్స్ వల్ల వితంతువులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అప్పుడు పరిస్థితుల్లో ఈరోజు కూడా మనం ఆశ్చర్యపడాల్సినంత ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి జ్యోతిరావు పూలే. అప్పుడు వితంతువులు గర్భవతులుగా ఉంటే వాళ్లను అక్కువ చేర్చి వాళ్ళకి అన్ని రకాలుగా సపర్వలు చేసిన మహానేత మహాత్మా జ్యోతిరావు పూలే. త్రిపురస్ హలో స్వయం సమాజ్ సంఘ్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దానివల్ల అందరికీ కష్టపడిన వ్యక్తులకు వితంతువులకు దగ్గర ఉండి సపర్యలు చేసిన వ్యక్తి. ఎడ్యుకేషన్ గురించి ఏ రకంగా చేశాడంటే ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు రమేష్ గారు చెప్పారు, మొట్టమొదటి మహిళా ఎడ్యుకేషన్ సిస్టమ్ పాఠశాల ఏర్పాటు చేసిన వ్యక్తి. తన భార్యకు ఎడ్యుకేషన్ నేర్పి దాని ద్వారానే అందరికీ చేసిన వ్యక్తి. తనకు సంతానం లేకుంటే తన సంతానాన్ని కూడా ఒక బ్రాహ్మణ వితంతు అబ్బాయిని దత్తత తీసుకొని అతన్ని డాక్టరేట్ చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే. ఈ రకంగా చెప్పుకుంటే పోతే ఆయన ప్రతి అడుగు ఆదర్శప్రాయమే, ప్రతి అడుగు విప్లవాత్మకంగానే ఉంటుంది.